నమస్కారం. రాజ్వేద టెక్కి స్వాగతం. ఈరోజు మనం కంప్యూటర్ సైన్స్ చదివే స్టూడెంట్స్కి, ముఖ్యంగా బీటెక్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ. వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, అయితే మన రాసే కోడ్ గురించి ఒక బేసిక్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. జనరల్గా మనం కోడ్ రాశాక ఏం చేస్తాం? అది రన్ అవుతుందా, కరెక్ట్ అవుట్పుట్ ఇస్తుందా లేదా అని చూస్తాం, అంతే కదా? కానీ కంప్యూటర్ సైన్స్లో కరెక్ట్ ఆన్సర్ రావడం ఒక పార్ట్ మాత్రమే. ఆ ఆన్సర్ ఎంత ఎఫిషియెంట్గా, అంటే ఎంత సమర్థవంతంగా వచ్చిందన్నది కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ చూడండి. ఒకే ప్రాబ్లంకి రెండు సొల్యూషన్స్ ఉన్నాయనుకుందాం. ఒకటి సొల్యూషన్ ఏ చాలా ఫాస్ట్గా పనిచేస్తుంది, కానీ మెమరీ ఎక్కువ తీసుకుంటుంది. రెండోది సొల్యూషన్ బి కొంచెం స్లో, కానీ మెమరీ చాలా తక్కువ వాడుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో ఏది బెస్ట్? అంటే అది మన అవసరాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మనం మొబైల్ యాప్ చేస్తున్నామనుకోండి, అక్కడ మెమరీ చాలా ముఖ్యం, సో సొల్యూషన్ బి బెటర్. అదే పెద్ద పెద్ద సర్వర్లలో డేటా అనాలిసిస్ చేసేటప్పుడు స్పీడ్ ముఖ్యం కదా, అక్కడ సొల్యూషన్ ఏ బెస్ట్. చూసారా, ఈ టైంకి మెమరీకి మధ్య ఉండే ఈ బ్యాలెన్సింగ్నే ట్రేడ్ ఆఫ్ అంటాం. దీని గురించే మనమిప్పుడు మాట్లాడబోతున్నాం. సరే, ముందుగా మనం మొదటి టాపిక్లోకెళ్దాం. అదేంటంటే స్పేస్. అంటే ఒక అల్గారిథం రన్ అవ్వడానికి అసలు ఎంత మెమరీ తీసుకుంటుంది? దీన్నే మనం టెక్నికల్గా స్పేస్ కాంప్లెక్సిటీ అని పిలుస్తాం. దీన్ని సింపుల్గా డిఫైన్ చేయాలంటే, స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటంటే, ఒక అల్గరిథం మొదలైన దగ్గర్నుంచి పూర్తయ్యే వరకు దానికి కావాల్సిన మొత్తం మెమరీ స్పేస్ అన్నమాట. ఈ టోటల్ మెమరీలో మళ్ళీ రెండు భాగాలుంటాయి. ఒకటి ఫిక్స్డ్ పార్ట్, అంటే మనం ప్రోగ్రాంలో వాడే వేరియబుల్స్, కాన్స్టెంట్స్ లాంటివి. మనం ఇచ్చే ఇన్పుట్ చిన్నదైనా పెద్దదైనా దీని సైజు మారదు, ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక రెండోది వేరియబుల్ పార్ట్. ఇది మనమిచ్చే ఇన్పుట్ని బట్టి మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డైనమిక్ మెమరీ అలొకేషన్ లాంటివి అన్నమాట. ఇప్పుడు ఓ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ సింపుల్ అల్గారిథంకి స్పేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇక్కడ చూడండి, మనకు 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఏ, బి ఇంకా సి. అలానే ఒక కాన్స్టెంట్ ఉంది, అది 10. ఇప్పుడు మీరు ఏ, బికి ఏ వాల్యూస్ ఇచ్చినా ఈ ప్రోగ్రాంకి కావాల్సిన మెమరీ అంతే ఉంటుంది, మారదు. ఎందుకంటే ఎప్పుడూ 3 వేరియబుల్స్ ఒక కాన్స్టెంట్ మాత్రమే ఉంటాయి. సో దీని స్పేస్ కాన్స్టెంట్ అనమాట. అందుకే దీన్ని కాన్స్టెంట్ స్పేస్ అంటాం. సింపుల్గా S ఆఫ్ P = C అని రాస్తాం. ఓకే, ఇప్పటి వరకు మనం స్పేస్ గురించి చూశాం కదా. ఇప్పుడు కాయిన్కి ఇంకోవైపు చూద్దాం. అంటే ఎంత మెమరీ కాదు, ఒక అల్గారిథం కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, అదే మన టైం కాంప్లెక్సిటీ. అయితే ఇక్కడొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. టైం కాంప్లెక్సిటీ అంటే ప్రోగ్రామ్ రన్ అవ్వడానికి పట్టిన టైం కాదు. అంటే గడియారంలో చూసే సెకండ్లు, నిమిషాలు కాదు. మరి ఏంటి అంటే ఆ ప్రోగ్రామ్ మొత్తం రన్ అవ్వడానికి మన కంప్యూటర్ ఎన్ని స్టెప్స్ లేదా ఎన్ని ఆపరేషన్స్ చేసింది, ఆ కౌంట్ అనమాట. ఈ కోడ్ చూశారంటే అదే చెప్తుంది. ఇట్స్ నాట్ ది యాక్చువల్ టైమ్, బట్ ది నంబర్ ఆఫ్ టైమ్స్ అ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్స్. అంటే మనం వాల్ క్లాక్ని కాదు, ఆ స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అయ్యాయో లెక్కిస్తున్నాం. చాలా సింపుల్గా చెప్పాలంటే మన కోడ్ రన్ అవ్వడానికి చివరికి ఎన్ని స్టెప్స్ తీసుకుంటుంది, అంతే. సరే, మనకు స్పేస్ కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసు, టైం కాంప్లెక్సిటీ అంటే ఏంటో తెలుసు. కానీ వీటిని మనం స్టాండర్డ్గా ఎలా చెప్పాలి, ఎలా కంపేర్ చేయాలి? దీనికోసం మనందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ కావాలి కదా. ఆ కామన్ లాంగ్వేజే బిగ్ ఓ నొటేషన్. మనమిచ్చే ఇన్పుట్ సైజు పెరుగుతున్న కొద్దీ ఒక అల్గారిథం రన్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అని చెప్పడానికి ఈ బిగ్ ఓని వాడతాం. దీనివల్ల మనం వేర్వేరు అల్గారిథమ్స్ని ఈజీగా పోల్చొచ్చు. ఈ గ్రాఫ్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ f(n) అనేది మన అల్గోరిథం యొక్క యాక్చువల్ రన్ టైం అనుకుందాం. పైనున్న C/Gn లైన్ ఏంటంటే అదే మన బిగ్ ఓ. దీని అర్థమేంటంటే ఇన్పుట్ సైజ్ n ఒక పాయింట్ దాటిన తరువాత మన అల్గోరిథం టైం ఎప్పటికీ ఆ పైలైన్ని దాటదు. అంటే అదొక గ్యారెంటీ ఇస్తుంది. టెక్నికల్గా చెప్పాలంటే ఇదొక అప్పర్ బౌండ్. అంటే వర్స్ట్ కేసులో కూడా ఇంతకంటే ఎక్కువ టైం పట్టదు అని చెప్పడం అనమాట. ఇప్పుడు కొన్ని కామన్ బిగ్ ఓ నొటేషన్స్ చూద్దాం. మనకు ఎక్కువగా ఇవే కనిపిస్తుంటాయి. O ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్. ఇన్పుట్ ఎంత ఉన్నా టైం మారదు, ఇది చాలా ఫాస్ట్. తర్వాత O ఆఫ్ log n, దీన్ని లాగరిథమిక్ అంటాం. ఇది కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్. ఆ తర్వాత
O ఆఫ్ n అంటే లీనియర్. ఇన్పుట్ పెరిగిన కొద్దీ టైం కూడా పెరుగుతుంది. ఇక O ఆఫ్ n స్క్వేర్డ్ అంటే క్వాడ్రాటిక్. ఇది ఇన్పుట్ పెరిగే కొద్దీ చాలా స్లో అయిపోతుంది. ఇప్పటిదాకా థియరీ చూసాం కదా, ఇప్పుడు కొన్ని రియల్ కోడ్ స్నిప్పెట్స్ చూసి ప్రాక్టికల్గా కాంప్లెక్సిటీని ఎలా కనుక్కోవాలో చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రోగ్రామ్ సెగ్మెంట్ ఏ x=x+2. ఇది ఒక సింగిల్ ఆపరేషన్. ప్రోగ్రాంలో ఇది ఒక్కసారే రన్ అవుతుంది. సో దీని ఫ్రీక్వెన్సీ కౌంట్ 1. అందుకే దీని కాంప్లెక్సిటీ O ఆఫ్ 1 ఆర్ కాన్స్టెంట్ టైం. ఇప్పుడు సెగ్మెంట్ బి చూద్దాం. ఇక్కడొక సింగిల్ ఫోర్ లూప్ ఉంది. ఈ లూప్ ఎన్నిసార్లు తిరుగుతుంది? n సార్లు. అంటే లోపలున్న కోడ్ కూడా n సార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఆపరేషన్స్ అనేవి ఇన్పుట్ n మీద డిపెండ్ అయ్యి ఉన్నాయి. అందుకే దీని కాంప్లెక్సిటీ O ఆఫ్ n, దీన్నే లీనియర్ టైం అంటాం. ఇక ఫైనల్గా సెగ్మెంట్ సి. ఇక్కడ ఒక లూప్ లోపల ఇంకో లూప్ ఉంది. అంటే నెస్టెడ్ ఫర్ లూప్. ఇప్పుడేమవుతుంది? బయటి లూప్ తిరిగే ప్రతి ఒక్కసారి లోపల లూప్ n సార్లు తిరుగుతుంది. అంటే మొత్తం n ఇంటూ n స్క్వేర్ సార్లు ఆపరేషన్స్ జరుగుతున్నాయి. దీని కాంప్లెక్సిటీ O ఆఫ్ n స్క్వేర్డ్ అంటే క్వాడ్రాటిక్. ఇన్పుట్ సైజు కొంచెం పెరిగినా సరే ఇది చాలా స్లో అయిపోతుంది. సో ఫైనల్గా మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఎఫిషియన్సీ అంటే ఎప్పుడూ టైంకి స్పేస్కి మధ్య ఉండే ఒక ట్రేడ్ ఆఫ్. స్పేస్ కాంప్లెక్సిటీ అంటే మెమరీ యూసేజ్. టైం కాంప్లెక్సిటీ అంటే ఆ అల్గారిథం తీసుకునే స్టెప్స్. ఈ రెండింటిని మనం మాట్లాడటానికి, కంపేర్ చేయడానికి వాడే లాంగ్వేజే బిగ్ O నొటేషన్. ముఖ్యంగా లూప్స్ అనేవి టైం కాంప్లెక్సిటీని చాలా ప్రభావితం చేస్తాయి. సరే, ఇదంతా మనల్ని ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న దగ్గర ఆపుతుంది. ఒక డెవలపర్గా ఆలోచిస్తే, ఒక కొత్త ఫీచర్ డిజైన్ చేస్తున్నప్పుడు అది ఒక గేమింగ్ యాప్ కావచ్చు, లేదా ఒక కామర్స్ సైట్ కావచ్చు, దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి? టైంని సేవ్ చేసే అల్గారిథంకా, లేక మెమరీని సేవ్ చేసే అల్గారిథంకా? ఈ బేసిక్ కాన్సెప్ట్స్ని క్లియర్గా వివరించడానికి రాజ్ వేదాటెక్ చేసిన ఈ ప్రయత్నం హెల్ప్ అయిందని అనుకుంటున్నాం.